హాయ్ ఫ్రెండ్స్, గోవా బీచ్లు, వైజాగ్ ఆర్కే బీచ్ ఇవన్నీ మనకు తెలుసు. కానీ రాబోయే రోజుల్లో ఇండియాలోనే మోస్ట్ ట్రెండింగ్ బీచ్ డెస్టినేషన్ ఏది కాబోతుందో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సూర్యలంక బీచ్. అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా 97.52 కోట్ల భారీ బడ్జెట్తో సూర్యలంక రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుంది. ఈ మొత్తం తీర ప్రాంతాన్ని బే ఆఫ్ బాపట్ల అనే సరికొత్త ఇంటర్నేషనల్ బ్రాండ్తో ఏపీలోనే నెక్స్ట్ గోవా లాగా డెవలప్ చేస్తున్నారు. అసలు ఈ 98 కోట్ల ప్రాజెక్ట్ కింద ఇక్కడ ఏం కడుతున్నారు, వాటర్ స్పోర్ట్స్, నైట్ లైఫ్ ఎలా ఉండబోతున్నాయి, పర్యాటక రంగంలో ఈ ప్రాజెక్టు ఎలాంటి సంచలనం సృష్టించబోతుందో ఈ రోజుటి లాంగ్ వీడియోలో A to Z పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న విజన్ ఏంటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద సూర్యలంక బీచ్ని ఎంపిక చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడవడంతో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి సూర్యలంక బీచ్కి నెలకి సగటున 1,00,000 మంది పర్యాటకులు వస్తున్నారు. కానీ ఈ మెగా ప్రాజెక్టు పూర్తయ్యాక ఆ సంఖ్యని ఏకంగా నెలకు 5,00,000 మందికి పెంచాలనేదే టార్గెట్. దీనికోసం కేవలం లోకల్ ప్లానింగ్ మాత్రమే కాదు, సింగపూర్కు చెందిన టాప్ గ్లోబల్ కన్సల్టెంట్ సహాయంతో అంతర్జాతీయ స్థాయి మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. మన రాజధాని అమరావతికి ఇది చాలా దగ్గరగా ఉండటం వల్ల భవిష్యత్తులో విదేశీ పర్యాటకులు సైతం ఆకర్షించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సరే, అసలు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, పర్యాటకులకి ఎలాంటి సరికొత్త ఎక్స్పీరియన్స్ దొరకబోతుంది? నెంబర్ 1, బీచ్ షాక్ పాలసీ. ఏపీ ప్రభుత్వం రీసెంట్గా తెచ్చిన కొత్త టూరిజం పాలసీలో భాగంగా సూర్యలంకను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. అంటే ఇకపై గోవా తరహాలోనే ఇక్కడ కూడా బీచ్ ఒడ్డున అందమైన కేఫ్లు, లోకల్ సీ ఫుడ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్, ఓపెన్ ఎయిరింగ్ సిస్టమ్ ఏరియాలు రాబోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇవి పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. నెంబర్ 2, అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్. సముద్రంపై కేవలం ఈత కొట్టడమే కాకుండా హై స్పీడ్ జెట్ స్కీ రైడింగ్, స్పీడ్ బోట్స్, బనానా రైడ్స్ వంటి వాటర్ అడ్వెంచర్స్ ఇక్కడ ఆల్రెడీ అఫీషియల్గా స్టార్ట్ అయ్యాయి. నెంబర్ 3, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్. దాదాపు 21 ఎకరాల విస్తీర్ణంలో 42 పర్మనెంట్ షాపులతో కూడిన పెద్ద షాపింగ్ జోన్, హైటెక్ రిసెప్షన్ సెంటర్స్, వరల్డ్ క్లాస్ చేంజింగ్ రూమ్స్, లాకర్స్, ఫుడ్ కోర్ట్స్ మరియు అందమైన ల్యాండ్స్కేప్ ఎంట్రీ పాయింట్ను నిర్మిస్తున్నారు. నెంబర్ 4, బ్లూ ఫాగ్ గుర్తింపు. ఈ బీచ్ని కాలుష్యం లేకుండా ఉంచడానికి, అలాగే పర్యాటకుల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మెరుగుపరచడానికి ఈ బ్లూ ఫాగ్ గుర్తింపు కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవలం సూర్యలంక బీచ్తోనే ఆగిపోదు. దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కలుపుతూ ఒక పెద్ద కోస్టల్ టూరిజం కారిడార్గా మారుస్తున్నారు. సూర్యలంకను సమీపంలోని చీరాల మరియు రామపురం బీచ్లతో కనెక్ట్ చేస్తున్నారు. అలాగే పక్కనే ఉన్న పెరోలి కెనాల్ మాగ్రోవ్స్ ఎకోసిస్టమ్ను వాడుకుంటూ కేరళ స్టైల్లో హౌస్ బోట్ టూరిజం కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. పర్యాటకులు ఇక్కడ రాత్రిపూట స్టే చేయడానికి వీలుగా ఇప్పటికే ప్రముఖ ప్రైవేట్ సంస్థలకు ల్యాండ్ కేటాయించారు. ఇక్కడ త్వరలోనే లగ్జర్ 5 స్టార్ రిసార్ట్స్, కాటేజీలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు, ఇక్కడి తెల్లటి ఇసుక వల్ల దీన్ని సినిమా షూటింగ్ల కోసం కూడా ఒక ప్రైమ్ హబ్గా కూడా ప్రమోట్ చేస్తున్నారు. మరి ఇంత అద్భుతంగా మారుతున్న ఈ బే ఆఫ్ బాపట్ల సూర్యలంక బీచ్కి మీరు ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం. బై రోడ్ విజయవాడ లేదా అమరావతి నుండి సూర్యలంక బీచ్కు సుమారు 90 నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరు నుండి అయితే కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే. రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది కాబట్టి మీ సొంత వాహనాలు లేదా బస్సులో ఈజీగా వచ్చేయచ్చు. బాపట్ల టౌన్ నుండి బీచ్ కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. బై ట్రైన్ దీనికి అతి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ బాపట్ల. ఇది విజయవాడ, చెన్నై మెయిన్ లైన్లో ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ నగరాల నుండి ఇక్కడికి నేరుగా ట్రైన్లు ఉన్నాయి. స్టేషన్ నుండి బీచ్కి ఆటోలు లేదా ట్యాక్సీలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. బై ఫ్లైట్, ఒకవేళ మీరు వేరే రాష్ట్రాల నుండి ఫ్లైట్లో రావాలనుకుంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడికి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టూరిజం పెంచడమే కాదు, పర్యాటకుల సేఫ్టీ కోసం బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ హైటెక్ డ్రోన్ సర్వేలైన్స్, సీసీటీవీ కెమెరాల నిఘా కూడా ఏర్పాటు చేశారు. 2029 నాటికి ఈ మాస్టర్ ప్లాన్ 100% పూర్తి కాబోతుంది. సో అదండి విశేషాలు. ఫ్యూచర్లో గోవా రేంజ్కి వెళ్ళబోతున్న మన బే ఆఫ్ బాపట్ల సూర్యలంక బీచ్ డెవలప్మెంట్స్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి ఎప్పుడు వెళ్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ట్రెండింగ్ ఇన్ఫర్మేషన్ మరియు ట్రావెల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై బాయ్.